హలో, వెల్కమ్ టు వర్ణిక తెలుగు లైఫ్ స్టైల్. సింపుల్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దాం. అవకాడో శాండ్విచ్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఒక బౌల్ తీసుకొని అవకాడోని మధ్యలోకి కట్ చేసుకొని అందులో నట్ తీసేసి స్పూన్తో మొత్తం బౌల్లో వేసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. అంతా నీట్గా వేసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. అండ్ అవకాడోని బాగా గ్రీన్ కలర్గా ఉన్నది యూస్ చేయొద్దు, కొంచెం బ్రౌన్ షేడ్లో ఉన్నది యూస్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉంటే ఈజీగా స్మాష్ అవుతుంది, లేదు అంటే స్మాష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నేను ఇక్కడ 1 అవకాడో తీసుకున్నాను, దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న అవకాడో పేస్ట్లోకి కొన్ని చాప్ చేసుకున్న ఆనియన్స్, చాప్ చేసుకున్న టమాటోస్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటోస్, ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని ఒక స్లైస్ పైన మంచిగా ఫుల్గా కవర్ అయ్యేటట్టు ఈ అవకాడో మిక్చర్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకో స్లైస్ తోటి కవర్ చేసుకోవాలి. మీకు ఇలా సింపుల్గా కావాలి అంటే ఓన్లీ దీంతో మాత్రం గ్రిల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా టేస్టీగా చేసుకోవాలంటే ఒక చీజ్ స్లైస్ని కూడా యాడ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇంకొక శాండ్విచ్ కోసం మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని దానిపైన చీజ్ స్లైస్ పెట్టుకొని కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ నీట్గా బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్నాక మీకు శాండ్విచ్ మేకర్ ఉంటే అందులో అయినా పెట్టుకోండి, లేదంటే ప్యాన్ పైన కూడా హీట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న దానికి నీట్గా బటర్ అప్లై చేసుకొని లోపల ఉన్న మిక్చర్ని డిస్టర్బ్ అవ్వకుండా ప్యాన్లో కానీ గ్రిల్లో కానీ పెట్టుకోండి. చాలా స్లోగా నీట్గా పెట్టుకోండి. ఒక శాండ్విచ్ కూడా పెట్టేసి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసిన నెక్స్ట్ సైడ్ బటర్ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా 2 స్లైసెస్కి నీట్గా స్ప్రెడ్ చేసుకొని గ్రిల్ స్విచ్ ఆన్ చేసుకోండి. ఇది ఒక 1 మినిట్ పడుతుంది, నీట్గా గ్రిల్ అవుతుంది. 2 సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్గా క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శాండ్విచ్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి లోపల ఉన్న మిక్చర్ డిస్టర్బ్ అవ్వదు. టమాటో సాస్తో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా మొసంబీ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. స్టమక్ ఫుల్గా ఉంటుంది అండ్ సాటిస్ఫైగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలానే